అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో బంగారం ఎందుకు తగ్గుతుంది? బంగారం ఎంతవరకు తగ్గుతుంది? ఒకవేళ పెరిగితే ఎంత పెరుగుతుంది? అసలు బంగారం ఎప్పుడు కొనాలి? అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు పిల్లల పెళ్లిల కోసమో, పిల్లల చదువుల కోసమో, లేకపోతే రేపటి రోజు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బంగారం కొనాలి అనుకుంటారు. కానీ బంగారం ఎప్పుడు కొనాలో తెలియదు. కొంతమంది ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయి కదా, మళ్ళీ పెరుగుతుందేమో అని కొందాం అనుకుంటారు. ఇంకొంతమంది ఇంకా తగ్గుతుందేమో అని ఎదురు చూస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతుంటే మనం అందరం బంగారం ధరలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ మన అంచనాలకు వ్యతిరేకంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలా తగ్గడంతో మనలో బంగారం కొనాలన్న ఆశ చిగురించింది. కానీ ఇంకా ఎంతవరకు తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే, బంగారం ధరలు అనేవి మన ఇండియన్ రూపీస్ లో ఉండవు, అమెరికా డాలర్ లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి డాలర్ ప్రైస్ అనేవి చాలా పెరిగిపోయాయి. అలా డాలర్ ప్రైస్ అనేది పెరిగితే బంగారం ధరలు అనేవి భారతదేశంలో తగ్గుతాయి. ఇది ఒక కారణం అయితే, ఇంకొకటి ఏంటంటే కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే, వాళ్ళు గోల్డ్ కొనుక్కొని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి పెద్ద మొత్తంలో బంగారాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ చాలా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వార్ వల్ల బంగారాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంక్స్ అనేవి వడ్డీ తక్కువ ఇస్తున్నాయి. కాబట్టి ఆ వ్యాపారవేత్తలు ఏం చేస్తారు? బంగారం కొనరు. వాళ్ళు వేరే మార్గంలో మనీ సంపాదించుకుంటారు. వాళ్ళు బంగారం కొనరు కాబట్టి వీళ్ళు కొనకపోతే మార్కెట్లో ఇప్పటికో తయారైన బంగారం అలాగే ఉంటుంది. మీరే చెప్పండి. మనమైతే గ్రాముల్లో లేదా తులాల్లో బంగారం తీసుకుంటాం, కానీ వ్యాపారవేత్తలు కిలోల్లో తీసుకుంటారు కదా. సో వాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి బంగారం మార్కెట్లో చాలా ఉంటుంది. అప్పుడు ఉన్న బంగారం ధరకి మనం కొనగలుగుతామా? సరే, ఒకవేళ కొనగలిగితే ఒక తులము లేదా మహా అయితే 10 తులాలు కొంటాం. కానీ మన మార్కెట్లో చాలా బంగారం అనేది ఆల్రెడీ తయారు చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ స్టాక్ అంతా క్లియర్ చేయాలి. ఎందుకు క్లియర్ చేయాలి? బంగారం ఖరాబ్ అయ్యేది కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు తయారు చేసిన బంగారం అమ్ముకుంటేనే కదా వాళ్ళకంటూ కొన్ని డబ్బులు వచ్చేవి. కాబట్టి ధర తగ్గించి అమ్మడానికి చూస్తున్నారు. అందుకే ఇప్పుడు బంగారం ధర తగ్గింది. ఈ బంగారం ధర ఇలానే తగ్గుతూ ఉంటుందా అంటే ఉండదు. కానీ బంగారం ధర మళ్ళీ పెరిగితే మాత్రం మన ఊహకు కూడా అందదు, అంత పెరుగుతుంది. ఎంత అంటే 4 లక్షల దాకా బంగారం వెళ్ళే అవకాశం ఉంది. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఇప్పుడు అసలు తగ్గితే ఎంత తగ్గుతుందంటే, అంచనా ప్రకారం 80,000 నుండి 70,000కి పడిపోతుంది. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, అసలు బంగారం ధర ఎప్పటి వరకు తగ్గుతుంది అంటే, యుద్ధం ఎప్పుడు అయితే ఆగుతుందో అప్పటి వరకు ఈ బంగారం ధర తగ్గుతూనే ఉంటుంది. ఒకవేళ మధ్యలో పెరిగిన 700, 800 ఇలా పెరుగుతుంది, కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో అయితే పెరగదు. అందుకే మనం యుద్ధం ఆగుతుందనే వార్త రాగానే మనం బంగారం కొనేసేయాలి. తర్వాత మనం కొనలేము. మీకు ఒక డౌట్ రావచ్చు, మాకెలా తెలుస్తుంది యుద్ధం ఆగిపోతుంది అని అంటే, అందుకే మీకోసం నేను యుద్ధ దేశాల ఒప్పందాలకు వచ్చి యుద్ధం ఆగుతుందనే మూమెంట్లో నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అందులో ఎప్పుడు కొనాలనే డేట్ కూడా చెప్తాను. అప్పుడు కొనండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.